మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీరు డాక్టర్ అయ్యండి, మీకు అన్ని తెలుసు కూడా. అందులోంచి బయటికి రావడానికి మీకు లంప్ వచ్చినప్పుడు అర్థమైంది. మెల్లగా స్వెల్లింగ్ లాగా స్టార్ట్ అయింది. సడన్ గా చూస్తే ఒక రోజు బాగా గొంతు నొప్పి వచ్చేస్తుంది, గొంతు సైజ్ పెరిగిపోయింది. డెడ్ బాడీ మీద నేను నెక్ ఓపెన్ చేసి కట్ చేసినప్పుడు ఎన్ని వెజల్స్ కట్ అవుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. సో ఇప్పుడు నేను అంటే మీరు అంత పడాల్సి వచ్చింది మీరు కాలింగ్ తెలుసుకోవడానికి. మై ఫాదర్, ఐఎమ్ రిమెంబరింగ్ మై ఫాదర్. టేబుల్ మీద నైఫ్ ఉంది, తీసుకో, ఇంకెందుకు పనికొస్తావు నువ్వు, పొచ్చుకో తెచ్చుకో. ఇలాంటి వాయిసెస్, ఆల్ దట్ డిస్టర్బింగ్ థాట్స్. ఆల్మోస్ట్ మీకు ఒక మెంటల్ కండిషన్ కూడా బాగా దెబ్బతినేసింది. ఒక గరిటె కూడా లేపలేను, మగ్గు నీళ్లు కన్నా ఎక్కువ బరువు తీయద్దని చెప్పాడు డాక్టర్. నేను బ్రతికితే చాలు. ఒక పాయింట్ లో అసలు మేడ అస్సలు ఇంకా మూమెంట్ లేదు, బాబుని ఎత్తుకోలేను, చాలా డిఫికల్ట్ అయిపోయింది. ఎందుకు వచ్చింది అసలు అది బట్ టుడే 12 hours ఐ కెన్ స్టాండ్. మా కిమ్స్ లో 12 floors ఉంటాయండి, ఐ కెన్ గో. అసలు అమేజింగ్ కదా. వాలీబాల్ నేను స్పైకర్ ఉండే, స్టార్ ప్లేయర్ అనేవాళ్ళు నన్ను. నేను సర్వీస్ చేస్తే మళ్ళీ బాల్ తీయలేరు, గేమ్ అయిపోద్ది సర్వీస్ లో. ఈవెన్ షటిల్ గానీ, బాస్కెట్ బాల్, ఆల్ అవుట్డోర్, నథింగ్ ఇండోర్. అందరూ చేస్తున్న తప్పులేదు. గట్ నుంచి బ్రెయిన్ యాక్సెస్ కి 20 minutes పడుతుంది. సో మనం ఆ 20 minutes గ్యాప్ అనేది ఇవ్వకుండా హలో అండ్ వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న, ఎక్స్క్లూజివ్లీ మీ సుమన్ టీవీలో. మామూలుగా డాక్టర్లకు ఏ కష్టాలు రావని అనుకుంటూ ఉంటాం మనం, కానీ ఒక డాక్టర్ కి కష్టం మీద కష్టం, ఆరోగ్యపరమైన కష్టం వస్తూ పోతుందంటే దానికి అఫ్ కోర్స్ కారణాలు అనేకం అయ్యుండొచ్చు. కానీ ఆ కష్టంలోంచి ఎలా బయటికి వచ్చి ఒక కొత్త బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ లో పరిశోధన మొదలుపెట్టి లైఫ్ స్టైల్ మెడిసిన్ అనే ఒక బ్రాంచ్ లో ఇప్పుడు ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్న వారు మనకి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఐ హావ్ విత్ మీ డాక్టర్ వరుణ్ మై. ఎండి చేసిన తర్వాత వారు హెపటాలజీలో సిఎంసి సర్టిఫికేషన్ తీసుకుని ఆ తర్వాత లైఫ్ స్టైల్ మెడిసిన్ లో కూడా స్పెషలైజ్ చేసి ఇప్పుడు కిమ్స్ లో షీఈస్ అ లైఫ్ స్టైల్ మెడిసిన్ ఎక్స్పర్ట్. ఏమిటి లైఫ్ స్టైల్ మెడిసిన్ అంటే అందరు చెప్పేవే, కానీ ఇంకా చాలా సూక్ష్మంగా. డాక్టర్ వరుణ్ మై, వెల్కమ్ అండి. నాకు తెలిసినంత వరకు యువర్ క్యాన్సర్ సర్వైవర్. క్యాన్సర్ ని మీరు జస్ట్ లైఫ్ స్టైల్ మార్పులతో, మందులు లేకుండా జయించారు. అంతకుముందు మీకు స్పైన్ సర్జరీ అయింది, చాలా కాంప్లికేటెడ్ స్పైన్ సర్జరీ. మీకైన 2 డెలివరీస్ కూడా కాంప్లికేటెడ్ సిజేరియన్ సర్జరీస్. అది కాకుండా కూడా మీకు ఆర్థరైటిస్, అనేక సమస్యలతో మీరు అవన్నీ ఈదుకుంటూ బయటకు వచ్చారు, ముందుకు వచ్చారు. సో ఫస్ట్ అసలు కంగ్రాచులేషన్స్ మీరు జయించిన మీ విజయాలకి. ఫస్ట్ అసలు టెల్ us అబౌట్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాను. 10 years నుంచి నా సిక్నెస్ జర్నీ నడుస్తుంది. వెన్ ఇట్ స్టార్టెడ్, సో అంటిల్ మ్యారేజ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సో ఐ వాజ్ అ ఫిట్ స్పోర్ట్స్ పర్సన్. కూడా మీరు, అవును, మన కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు, ఏపీ తెలంగాణ కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి నేను ఆడాను. వాలీబాల్ నేను స్పైకర్ ఉండే, అండ్ మా మెడికల్ కాలేజ్ లో కూడా ఐ వాజ్ ద బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్. స్టార్ ప్లేయర్ అనేవాళ్ళు నన్ను. నేను సర్వీస్ చేస్తే మళ్ళీ బాల్ తీయలేరు, అవుతాను, గేమ్ అయిపోద్ది సర్వీస్ లో. అండ్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ స్పోర్ట్, ఈవెన్ షటిల్ గానీ, బాస్కెట్ బాల్, ఆల్ అవుట్డోర్, నథింగ్ ఇండోర్. అంత ఫిట్ పర్సనాలిటీ ఉండే. సో ఐ థాట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ విత్ మై లైఫ్. అంటే ఫిట్నెస్, ఎక్సర్సైజ్ ఉంది, యాక్టివిటీ ఉంది, బాగుంది అనుకున్నాను. కాకపోతే ఎవ్రీథింగ్ చేంజ్డ్ మ్యారేజ్ తర్వాత. ఫస్ట్ డెలివరీ అయ్యాక నాకు ఫస్ట్ స్ట్రోక్ అక్కడ వచ్చింది అనమాట. ఫస్ట్ సిజేరియన్ అయింది. ఎందుకు అయిందనంటే, నా గైనకాలజిస్ట్, మా సీనియర్ ప్రొఫెసర్ మేడం కూడా, నీకు నార్మలే అవుతుంది, వారం నార్మలే అవ్వాలి అని. అంతా ప్రిపేర్డ్ గాను, మెంటల్ గా ప్రిపేర్ అయ్యాను. బట్ మెకోనియం ఆస్పిరేషన్ అంటే బేబీ ఉమ్ము నీరు తాగేసింది అనేసి వెంటనే సిజేరియన్ చేయాలి, ఇంకా వెయిట్ చేయకూడదు, ఆ టైం క్రాస్ అయిపోతుంది అని అంటే, ఇట్ వాజ్ అన్ ఎమర్జెన్సీ ఇండికేషన్, వి వెంట్ హెడ్. సిజేరియన్ అయిన తర్వాత ఫస్ట్ 6 months తర్వాత వెయిట్ లూజ్ అవ్వాలి. ఆ టైంలో ఇంకా నేను స్టార్ట్ చేయాలన్న టైంలోంచి కొంచెంగా నెక్ పెయిన్, ఇక్కడ చాలా మంది ఫీమేల్స్ ఇప్పుడు చెప్తున్నారు, ఇక్కడ నెక్ పెయిన్ వస్తుంది, ఇక్కడ మెడల్ నొప్పి వస్తుంది, పడుకున్నప్పుడు నొప్పిగా ఉంది, ఇక్కడ కంఫర్టబుల్ గా లేదు, మెడల్ తిప్పరావట్లేదు, ఈ టైప్ పేషెంట్ చెప్పేదే నేను కూడా చెప్పుకుంటున్నాను అనుకున్నాను, కానీ ఐ డెంట్ థింక్ ఇట్ వాజ్ సంథింగ్ డీపర్. ఏ టైం వరకు వెళ్ళిందని అంటే, ఇంకా చాలా సివియర్ అయిపోయి ఒక పాయింట్ లో అసలు మెడ అస్సలు ఇంకా మూమెంట్ లేదు, బాబుని ఎత్తుకోలేను, చాలా డిఫికల్ట్ అయిపోయింది. సో ఆ టైంలో ఎంఆర్ఐ తీయాల్సిన పరిస్థితి వచ్చేసింది. నా ఓన్ ఎంఆర్ఐ నేను రీడ్ చేసుకుంటాను, అంత వర్స్ట్ గా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలే. బట్ ఐ హ్యాడ్ టు సీ మై ఓన్ ఎంఆర్ఐ అండ్ ఇట్ వాజ్ వెరీ బ్యాడ్. సర్వైకల్ లెవెల్ అంటే C4, C5 2 కార్డ్స్ మధ్యలో పించ్ డిఫార్మిటీ అంటాం.
అది ఈ క్రానిక్ నాకు స్పోర్ట్స్ ఎక్స్పీరియన్స్ లో ఈ స్పైకింగ్ ఈ నెక్ మూమెంట్స్ లో అది ఒకటి మల్టిపుల్ ఆస్టియోఫైట్స్ ఉన్నాయి. సో దట్ ఇట్ సెల్ఫ్ కుడ్ బి సో ఓవర్ డూయింగ్ అ థింగ్ ఈజ్ ఆల్సో డేంజరస్ అండి. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే అదే పనిగా మనం అదే యాక్టివిటీని చేస్తుంటే కూడా కష్టం. మళ్ళీ 2-wheeler ఎక్కువ రైడ్ చేయడం, బంపీ రోడ్ సరిగా లేకపోతే ఆ బంపీ రోడ్స్ లో ఎక్కువ ఎత్తేయడము, ఇవన్నీ కూడా నెక్ మీద బాగా ఇంపాక్ట్ వచ్చేసింది. అండ్ డెలివరీ తర్వాత బాడీ విల్ బి వెరీ ఫ్రెజైల్ ఫర్ ఆల్ ఫీమేల్స్ అని. జాయింట్స్ లాక్స్ అయిపోతాయి, లిగమెంట్స్ అన్ని లూజ్ ఉంటాయి. ఆ టైంలో అది ప్రెసిపిటేట్ అయిపోయింది. చిన్న ఇంజరీ, వాష్రూమ్ లో కళ్ళు తిరిగి పడిపోయాను. చాలా చిన్నది అండ్ ఇట్ వాస్ అ మేజర్ థింగ్. సో 1 month మెడిసిన్స్ తో ట్రై చేసాం. బట్ ఐ రిమెంబర్ ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 100 మందులు తీసుకొని ఉంటాను. ఇంట్లో ఒక 4-5 షెల్ఫ్లలో రకరకాలుగా మెడిసిన్స్, పెయిన్ అంటే నర్వ్ పెయిన్ కి ఒక మెడిసిన్, మజిల్ పెయిన్ కి ఒక మెడిసిన్, జాయింట్ పెయిన్ కి ఒక మెడిసిన్, అలా ఎన్ని పెయిన్ కిల్లర్స్ తీసుకోవాలో అన్ని పెట్టుకున్నాను. నథింగ్ వాజ్ హెల్పింగ్. సో సర్జరీ వాజ్ ద ఓన్లీ ఆప్షన్. వీ హ్యాడ్ టు గో. అంటే చాలా కష్టంగా తీసుకున్న డెసిషన్, ఎందుకంటే అప్పుడు బాబు జస్ట్ 1 year ఏజ్. అండ్ ఎనీ మైండ్ అంటే చిన్నగా ఆపరేషన్ లో చిన్న తేడా వచ్చినా కానీ ఆ రిస్క్ ఎంత ఉంటుందంటే, బికాజ్ ఐ నో ఎన్నిసార్లు నేను డిసెక్షన్ లో అనాటమీలో నాకు నేనే డెడ్ బాడీ మీద నేను నెక్ ఓపెన్ చేసి కట్ చేసినప్పుడు ఎన్ని వెజల్స్ కట్ అవుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. సో ఇప్పుడు నాకు నేను సర్జరీకి వెళ్ళాలి నెక్ స్పైన్ కి అని అంటే ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. ఆ టైంలో ఇంకా సర్జరీ చేయకపోతే ఇంకా అవ్వట్లేదు పెయిన్ కి. ఇంకా చాలా డిప్రెషన్ లో వెళ్ళిపోయాను. అప్పటికి మా నాన్నగారు చనిపోయి ఆల్మోస్ట్ 7 years. ఎమోషనల్ స్ట్రెస్ కూడా విపరీతంగా, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్. దెన్ సో నాకేంటంటే ఇంకా కూర్చుంటున్నాను మొత్తం బాగా స్ట్రెస్ లో. మా నాన్నగారు, మై ఫాదర్, ఐఎమ్ రిమెంబరింగ్ మై ఫాదర్, టేబుల్ మీద నైఫ్ ఉంది తీసుకో, ఇంకెందుకు పనికొస్తావు నువ్వు, పొడుచుకో, చచ్చిపో అని ఇలాంటి వాయిసెస్, ఆల్ దట్ డిస్టర్బింగ్ థాట్స్. ఆల్మోస్ట్ మీకు ఒక మెంటల్ కండిషన్ కూడా బాగా I was totally gone, lost. I lost myself because I cannot move. I cannot అంటే ఎలాంటి బరువు తీయలేను, ఒక గరిటె కూడా లేపలేను, మగ్గు నీళ్లు కన్నా ఎక్కువ బరువు తీయద్దని చెప్పాడు డాక్టర్. అసలు ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. ఆ టైంలో ఇంకా ఎంత స్ట్రెస్ అయిపోయిందనంటే అసలు వెయిట్ కానీ ఇంకేం తెలియట్లేదు. ఇప్పుడు నేను బ్రతికితే చాలు, ఇంకా నా ముందు నా బాబు ఎదుగుతుంటే వాడిని చూస్తే చాలు, అంత ఆరోగ్యం ఉంటే చాలు నాకు అని మొదలు పెట్టాను. అప్పటి వరకు ఐ వాజ్ టూ అంబిషియస్, థింకింగ్ టూ హై, ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో చేయాలి. మా సిస్టర్స్ అబ్రాడ్ లో ఉన్నారు, నేను కూడా USMLE రాసి వెళ్ళిపోవాలి. ఐ వాజ్ థింకింగ్ డిఫరెంట్. బట్ మై పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ హెస్ చేంజ్డ్ ఆఫ్టర్ ఐ వెంట్ త్రూ దట్ ఎక్స్పీరియన్స్. అది అట్లా అవుతుంది. నెక్స్ట్ ఇంకా 6 months లో సరే ఇంకేదో కష్టపడదాము అని అనుకుంటా అన్నాను. స్పైన్ సర్జరీ అయింది, మెల్లగా నెక్ ఫిజియోథెరపీ చేయాలని చెప్తున్నారు, స్టార్ట్ చేస్తున్నాను. నా వల్ల అవ్వట్లేదు, తోడు లేదు, ఎలా చేయాలి అట్లానే వెళ్తున్నాను. నెక్స్ట్ గోయింగ్ ఫర్ కొంచెం ముందుకు వెళ్తున్నాను. నడవడం ఇబ్బంది అయిపోయింది, వెయిట్ ఎక్కువ అయిపోయింది. డెలివరీ తర్వాత వెయిట్ లూజ్ అవ్వలేదు. ఆ లూజ్ అవ్వాల్సిన టైంలో స్పైన్ సర్జరీ. అక్కడ నుంచి మళ్ళీ వర్కౌట్ చేద్దాము, ఇంకా దీన్ని ఏదైనా పట్టించుకుందాం అనే టైంకి మళ్ళీ జాయింట్ పెయిన్ స్టార్ట్, విపరీతమైన నొప్పి, గోడలు పట్టుకొని వచ్చేదాన్ని. బట్ టుడే 12 hours ఐ కెన్ స్టాండ్. మా కిమ్స్ లో 12 floors ఉంటాయండి, ఐ కెన్ గో. 12 floors ఎక్కేస్తారు ఇప్పుడు. అసలు అమేజింగ్ కదా. కానీ అంటే ఇంత ఒక హార్డ్ ఫేజ్ లో మీరు డాక్టర్ అయ్యుండి మీకు అన్ని తెలుసు కూడా, అందులోంచి బయటికి రావడానికి బహుశా మీకు లంప్ వచ్చినప్పుడు అర్థమైంది క్యాన్సరీస్ అని చెప్పారు. అంటే ఆల్మోస్ట్ ఇది ఇగ్నోర్ చేస్తే ఇంకా డేంజర్ చాలా. 2 years బ్యాక్ స్టార్ట్ అయింది మేడం. ఇది మెల్లగా స్వెల్లింగ్ లాగా స్టార్ట్ అయింది. అంటే అప్పటి వరకు ఎప్పుడు అద్దంలో చూసుకోవడమే కానీ నెక్ ని గమనించుకోలేదు. ఏంటో చూస్తుంటే లావుగా ఉన్నానని నెక్ ఇలా లావుగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. సడన్ గా చూస్తే ఒక రోజు బాగా గొంతు నొప్పి వచ్చేస్తుంది, సడన్ గా గొంతు సైజ్ పెరిగిపోయింది. ఏంటి ఇలా అయింది అని చెప్పి వెంటనే స్కాన్కి వెళ్ళిపోయి వెంటనే రేడియాలజిస్ట్ చూసి మళ్ళీ స్కాన్ చేసేసి FNAC నీడిల్ తోటి టెస్ట్ చేయడం అది జరిగింది. సో ఫస్ట్ టైం చేస్తే 2 times బ్లడ్ ఆస్పిరేట్ చేస్తే బ్లడ్ వచ్చింది. అసలు హెమరేజిక్ ఆస్పిరేషన్ అంటేనే ఫస్ట్ అక్కడే కూలిపోయాను, ఇంకా అయిపోయింది నా లైఫ్ అనుకున్నాను. ఐ థాట్ దట్ వాజ్ మై ఎండ్. 2 times చేసాం. మళ్ళీ డబుల్ కన్ఫర్మేషన్ కోసము అక్కడ కాకుండా మళ్ళీ బసవతారకంలో కూడా మళ్ళీ చేసాం. పాపులరీ ఉన్నది, ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ గో ఫర్ రేడియో యాక్టివ్ అబ్లేషన్, వెళ్ళిపోతుంది. అంటే ఏం చేస్తారు అంటే రేడియో యాక్టివ్ న్యూక్లియర్ మెటీరియల్ పంపించేస్తారు మేడం, ఇంజెక్షన్ రూపంలో పంపిస్తే అది అక్కడికే వెళ్ళాక దానికి రేడియేషన్ పెడితే అక్కడ లోకల్ గా కరిగిపోద్ది.
ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా ఎన్ని ఆపరేషన్లు చేయించుకోవాలి, ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకోవాలి, ఎంతకాలం దీని వెనకాల పరిగెత్తాలి. దేర్ హ్యాస్ టు బి సమ్ వే అవుట్. ఇంకేదో చెయ్యాలి, నేను ఏదో మిస్ అవుతున్నాను, నేను ఏదో చదవలేదు, ఇంకా నేను ఏదో చదవాలి, దాని గురించి తెలుసుకోవాలి, ఇంకేదో చెయ్యాలి నేను అనేది 2 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ అరౌండ్ దిస్ June July టైం ఐ రియలైజ్డ్. ఇంకా అప్పుడైతే బాగా సీరియస్ గా బాగా ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఇంకా క్రూజ్కి వెళ్ళిపోదాం, ఇదే నా లాస్ట్ జర్నీ, క్రూజ్కి వెళ్ళొచ్చాక ఇంకా అయిపోయింది, ఇలా డిసైడ్ అయిపోయాం. వెళ్ళొచ్చిన తర్వాత ఐ హ్యాపెన్ టు అటెండ్ వన్ కాన్ఫరెన్స్ మేడం, లైఫ్ స్టైల్ మెడిసిన్ కి సంబంధించి ఇండియన్ సొసైటీ ఆఫ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ అని ISLM అని ఒక సొసైటీ ఉంది. సో వాళ్ళు యాన్యువల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారు. 2 years బ్యాక్ చెన్నైలో కండక్ట్ చేశారు. జస్ట్ అలా ఫ్లైట్ కి మార్నింగ్ వెళ్ళాను, అటెండ్ చేశాను, మళ్ళీ ఫ్లైట్ ఎక్కి నైట్, అంతే 1 day, ఎందుకంటే ఐ హ్యాడ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్ టు టేక్ కేర్. సో అంతకన్నా నాకు టైం లేకుండే, కానీ ఆ ఒక్క కాన్ఫరెన్స్ నా లైఫ్ మార్చేసింది. ఏంటి మీకు వెంటనే తెలిసిన విషయాలు ఏంటి అక్కడ వెళ్ళంగానే మీరు, అరే నేను ఈ తప్పులు చేస్తున్నాను అని? ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం, నాకు తెలిసింది నువ్వు బరువు తగ్గాలి, నువ్వు బరువు తగ్గితే సగం ప్రాబ్లమ్స్ పోతాయి, నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేస్తే సగం ప్రాబ్లమ్స్ పోతాయి, ఇలా ప్రతి ఒక్కరు చెప్తాను. నా గైనకాలజిస్ట్ అదే చెప్పారు, నా ఫిజిషియన్ అదే చెప్పారు, నన్ను ట్రీట్ చేసిన న్యూరో సర్జన్ చెప్పారు, నువ్వు ఒక్కొక్కరు చెప్తున్నారు. కానీ అసలు ఏం చేయాలి, వాట్ ఎగ్జాక్ట్లీ, ఏం తినాలి, ఎట్లా తింటే నా డిజీజ్ కంట్రోల్కి వస్తుంది అనేది నాకు ఎవరు చెప్పలేదు. దాని మీద నేను వెన్ ఐ వెంట్ టు కాన్ఫరెన్స్, ఆ కాన్ఫరెన్స్ లో నేను విన్న ప్రతి ఏదైతే టాపిక్ ఉందో, ఇంటర్నేషనల్ రినౌన్ స్పీకర్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ అవర్ కంట్రీ, త్రూ అవుట్ వరల్డ్ నుంచి ఏంటి వాళ్ళ రిసర్చ్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, నాకు ఈ ఇంక్విజిటివ్నెస్ అంటే ఆ నేచర్ తోటి, నేను కుతూహలం తోటి నేను ఇంకా తెలుసుకోవాలి. ఇది నాకు ఎక్కడైనా, నేనైతే సెల్ఫిష్, ఐ మీన్ లైక్ ఎనీవన్, నాకు నా హెల్త్ కావాలి ఫస్ట్, ఆ తర్వాత నా పేషెంట్స్ హెల్త్. సో ఫస్ట్ నా హెల్త్ కాపాడడానికి, రివర్స్ నార్మల్ గా అవ్వడానికి, దెన్ ఐ కేమ్ అక్రాస్ దీస్ వర్డ్స్, డిజీజ్ రివర్సల్, డిజీజ్ రెమిషన్ అన్న ఆ వర్డ్స్ నాకు చాలా ప్లీజింగ్ అనిపించినాయి. వై షుడ్ నా డిజీజ్ కి ఎందుకు కాకూడదు, నాకున్న కండిషన్స్ కి నేను ఎందుకు ఇది చేయకూడదు అని స్టార్ట్ చేశాను. సో ఏం తప్పులు మీరు అంతకుముందు చేశారు? వాట్ డిడ్ యు స్టార్ట్? ఫస్ట్ నా ఫుడ్ ప్యాటర్న్, మై డైట్. ఏం తినేవారు, ఏం తిన్నారు తర్వాత? రకరకాలుగా చెప్పాలంటే, ఇప్పుడు నేను తినేది ప్రిడామినెంట్ గా హోల్ ఫుడ్, ప్లాంట్ బేస్డ్. ఐ ఆల్సో ఈట్ మీట్, బట్ అకేషనలీ ఐ ఫీస్ట్ ఆన్ మీట్, బట్ ఐ డోంట్ ఈట్ మీట్ ఆన్ డైలీ బేసిస్. రోజు అయితే తినను, బట్ అంటే హోల్ ఫుడ్, ప్లాంట్ బేస్డ్. ఇంతకు ముందు అంతా మా కిచెన్ లో ఆర్డర్ చేసినవి, ఈ రోజు నేను కిచెన్ లో ఆర్డర్ పెట్టేవి, ప్యాంట్రీ టోటల్ చేంజ్. అదే 4 ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంతకుముందు ఇడ్లీ అంటే ఇడ్లీ రవ్వ ఉండేది, బియ్యం ఉండేది, ఈ 2 వేసి రవ్వ చేసి ఇడ్లీకి బ్యాటర్ తయారు చేసి. ఈ రోజు ఇడ్లీ అంటే, ఈ రోజు ఇడ్లీలో మిల్లెట్స్ ఉంటాయి, బ్రౌన్ రైస్ ఉంటది, లేకపోతే జొన్నలు ఉంటాయి, రాగులు ఉంటాయి. ఇవే కాదు, వెజిటబుల్స్ కూడా దాంట్లో వేస్ట్ చేస్తాను. ఇంతకు ముందు ఇది నేను చేయలేదు, నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను. దోశ అంటే కూడా అదే. సో వాట్ ఎవర్ అంటే రా మెటీరియల్ నేను వాడేది మొత్తం మార్చేసాను. అంటే ఎక్కడ ప్రాసెస్డ్ లేకుండా మినిమల్లీ ప్రాసెస్ ఫుడ్. సో ప్రాసెసింగ్ ఫుడ్ లో నోవా క్లాసిఫికేషన్ అని 4 ప్రాసెసింగ్ వెరైటీస్ ఉంటాయి మనం. 1 అని అంటే జస్ట్ రా, అంటే ఇప్పుడు మనము ఆలుగడ్డ తీసుకున్నాం, ఫర్ ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్. ఆలుగడ్డ ఇప్పుడు మనము మట్టిలోంచి తీసింది అట్లే తీసేసాం అనుకోండి, కడిగేసి పెట్టారనుకోండి, అది లెవెల్ 1 ప్రాసెసింగ్ అని. జస్ట్ కడిగాం, దాన్ని ఏం చేయలే, ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో ప్యాకెట్ లో వేసేసారు. జస్ట్ అది మనం ఎంతకాలమైనా స్టోర్ చేసుకోవచ్చు. 18 degrees టెంపరేచర్ పెట్టుకున్నారు అనుకోండి, అది గ్రేడ్ 1. ఇప్పుడు గ్రేడ్ 2 అని అంటే గ్రేడ్ 1 కన్నా కొంచెం ముందుకన్నమాట. అంటే జస్ట్ ఉడకబెట్టి బాయిల్డ్ మ్యాష్డ్, అంటే జస్ట్ ఆలుగడ్డను ఉడకబెట్టేసి తొక్క తీసేసి కొంచెం సాల్ట్, పెప్పర్, దట్స్ ఆల్ ఈజ్ గ్రేడ్ 2 అనుకోండి. గ్రేడ్ 3 కట్ చేసి మసాలా వేసి కూరలాగా చేసేసుకున్నాం, టమాటా వేసారు, పచ్చిమిర్చి వేసారు, అన్ని నార్మల్ రొటీన్ కర్రీ చేసుకున్నాను. ఇది గ్రేడ్ 3. నెక్స్ట్ గ్రేడ్ 4. గ్రేడ్ 4 ఇస్ అల్ట్రా ప్రాసెసింగ్. ఫ్రైస్ అంతేనా? దాన్ని బాగా ఆలుగడ్డ అదేంటది పిండిలా చేసి, ఆ పిండిని ఫ్రైస్ రూపంలో మోల్డ్ లోంచి బయటికి తీసి మనం మురుకులు వేసుకున్నట్టు వాటన్నిటిని మళ్ళీ లేదు చాప్ చేసైనా సరే మళ్ళీ ఫ్రై చేసి, లేదు పార్షియలీ కుక్ చేసి ప్రిజర్వేటివ్ యాడ్ చేసి పెడతారు. సో ఈ గ్రేడ్ 4 గ్రేడ్స్ లో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మదర్ నేచర్ మనకి ఏదైతే సృష్టి ఇచ్చిందో ఫ్రమ్ ద రూట్,
that was the healthiest food available on the earth. అవును. It is rich in carbohydrates. Also it has fiber, antioxidants. అన్నీ ఉంటాయి ఫైబర్. బట్ ఇక్కడ నుంచి నేను ప్రాసెసింగ్ లో వెళ్తూ గ్రేడ్ 4 ప్రాసెస్ లో వచ్చేసరికి ఫైబర్ పోయింది. దాని కార్బోహైడ్రేట్ కాంప్లెక్స్ నుంచి సింపుల్ కార్బోహైడ్రేట్ అయిపోయింది. ఏదైతే నాకు ఆరోగ్యంగా ఉందో అది పోయి నేను ఇంకా కాంప్లెక్స్ నుంచి సింపుల్ కార్బోహైడ్రేట్ అంటే దాని వల్ల వెంటనే నా షుగర్స్ పెరిగిపోతాయి. దాంట్లో ఫుల్ కొలెస్ట్రాల్ ఉంటుంది, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి, దాని తర్వాత దాంట్లో హై సోడియం, ఇవన్నీ వచ్చేసాయి. సో అక్కడ నుంచి నేను ఇక్కడ దాని అసలు న్యూట్రియంట్ పోయింది, దాని వల్ల ఉన్న నష్టం అంతా వచ్చింది. పనికిమాలిన పదార్థాలని చేరుతున్నాయి. సో ఈ రోజు కూడా మంచి చక్కగా ఆలుగడ్డ తినొచ్చి ఉడకబెట్టి సింపుల్ మ్యాష్డ్. సో అదొక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్, మీరు టీ, కాఫీ, ఎనీథింగ్ ఎల్స్ దట్ యు చేంజ్డ్? ఎస్ మ్యామ్. ఎస్పెషలీ చెప్పాలి ఏంటంటే టీ కాఫీ విషయంలో నేను ఇంట్లో పాలు తెప్పించడం మానేశాను. పాలు తెప్పించుకో. స్టాప్ ఆర్డర్డ్ మిల్క్. వై షుడ్ ఐ? ఎందుకు? అది నాకు నొప్పి, పెయిన్ ఇస్తుంది. ఇట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ మై ఇన్ఫ్లమేషన్. బాడీలో ఇన్ఫ్లమేషన్ పాలేనా కారణం? ఫర్ మీ ఇట్ హ్యాపెండ్. సో నేను ఎప్పుడైతే ఇది తగ్గించాను, కంప్లీట్ గా మిల్క్ మొత్తం ఆపేసాను. అంటే నాట్ ఓన్లీ మిల్క్ యాజ్ అ కల్ప్రిట్, అంటే ఈ మిల్క్ లో వెరైటీస్ ఉన్నాయి మేడం. యానిమల్ మిల్క్, ప్లాంట్ మిల్క్ అనే వెరైటీస్. ఇప్పుడు ఆల్మండ్ మిల్క్, సోయ్ మిల్క్, ఇవన్నీ ప్లాంట్ మిల్క్. ఎస్. సో ప్లాంట్ మిల్క్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఇట్స్ గివింగ్ మీ లాట్ ఆఫ్ ఫైబర్ అండ్ న్యూట్రిషన్, కాల్షియం, విటమిన్స్ అన్ని ఇస్తుంది. యానిమల్ మిల్క్ నాకు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఇస్తుంది. మేబీ అవి ఫోర్టిఫైడ్ గా వైటమిన్ డి అవి కూడా ఉన్నాయి, దాంట్లో కూడా విటమిన్స్ ఉన్నాయి, కానీ అది నా గట్టికి సెట్ అవ్వట్లేదు. దానివల్ల నా గట్ బ్యాక్టీరియా ఇంకెక్కువ ఇన్ఫ్లమేటరీ తయారవుతుంది, కానీ నాకు హీలింగ్ అవ్వట్లేదు. సో ఐ స్టాప్. మజ్జిగ మనకు అన్ని రకాలు చెప్తారు కదండి. పల్చటి మజ్జిగ, జీరా పౌడర్ వేసుకుని తాగు, మంచిది అవుతుంది, ప్రోబయోటిక్స్ వస్తాయి. మరి ఇవన్నీ సో అవన్నిటికీ గ్రీక్ యోగర్ట్ ఐ హ్యావ్ రీప్లేస్డ్ మేడం. అంటే దాని నీడ్ ఎప్పుడు వస్తుంది తెలుస్తుంది అంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ప్రోబయోటిక్ కావాలంటే గ్రీక్ యోగర్ట్ ఈస్ బెటర్. అంటే అది కూడా టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ దట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాని బట్టి మనకి దానివల్ల ఈ యూటిలిటీ. గ్రీక్ యోగర్ట్ లో కూడా పాలు ఉంటాయి కదా, కానీ దాంట్లో ఉన్న ప్రాసెసింగ్ లో మేడం, దాంట్లో యూజ్ చేసే బ్యాక్టీరియా ఇట్ ఈస్ మోర్ లైక్లీ టు బి గట్ ఫ్రెండ్లీ. ఓకే. సో మీరు అనేది పాల పదార్థాలు బంద్ చేస్తారు. నో పన్నీర్, మిల్క్, కాఫీ, టీ, హార్లిక్స్, ప్రోటీన్ మిల్క్ ఏమీ లేదు. ఆల్మండ్ మిల్క్, సోయ్ మిల్క్. ఓకే. ఇఫ్ యూఆర్ యూజ్డ్ అంటే ఇప్పుడు మనకి అందరి పద్ధతి ఒకేలా ఉండదు. చాలా మంది అందరూ రెగ్యులర్ గా టీ తాగే వాళ్ళు ఎవరు ఐ మీన్ దెర్ ఆర్ పీపుల్, కానీ అదర్వైజ్ ఇంతకు ముందు నా లైఫ్ స్టైల్ మీరు అడిగి ఉంటే, ఇప్పుడు ఎంబీబీఎస్, ఎండి అంటే ఎంత స్ట్రెస్ఫుల్ మీకు ఐడియా ఉంది. ఎవ్రీ చాప్టర్ కి ఒక టీ తాగేదాన్ని. సో ఐ వాజ్ సో బ్యాడ్ విత్ మై హ్యాబిట్స్. అండ్ ఎవ్రీ టైమ్ టీ అని అంటే దాంట్లో షుగర్ ఉంటుంది కదా, సో అట్లా షుగర్ యాడెడ్, ఆ టీ, ఆ మిల్క్ యాడెడ్, ఆల్ దిస్ వర్ యాడింగ్ ఫర్ ఇయర్స్. నేను అది యాడ్ చేసుకున్నాను నా బాడీకి, నాకు తెలియట్లేదు. సో నేను ఏ టైంకి అయితే రియలైజ్ అయ్యానో అవన్నీ ఇంకా చాప్టర్ కి ఒక టీ అంటే యూ కెన్ ఇమాజిన్ పర్ డే చాలా టీలు. అంటే ఇది కామన్ గా ఇప్పుడు స్ట్రెస్ లో మన వాళ్ళు కష్టపడిన వాళ్ళందరూ ఏమనుకుంటారండి, నేను కష్టపడిపోయాను, సాయంత్రం వచ్చాక ఆ మాత్రం టీ, కాఫీ కూడా తాకపోతే ఎందుకు ఈ దిక్కుమాలి జీవితం అని అనుకుంటారు అందరూ. ఫ్రాంక్లీ అదే అనుకుంటారు, అంతేనా? ఇప్పుడు ఆల్ ఆఫ్ అస్, ఇన్ఫాక్ట్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఆల్ ఆఫ్ అస్ వాంట్ అ కప్ ఆఫ్ కాఫీ టు రిలాక్స్. అది ఒక సో అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి మ్యామ్. కాఫీ ఆర్ టీ ఆర్ ఎనీ డ్రింక్ పర్ సే ఆర్ స్టిమ్యులెంట్స్. ఇప్పుడు మనకి స్టిమ్యులెంట్ అంటే మనకి బాడీకి మీరు అనేది నాకు రిలాక్స్ కావాలి కదా నాకు, కానీ మనకు తెలియకుండా ఏంటంటే అవి యాక్చువల్గా స్టిమ్యులేట్ చేస్తుంది, దే ఆర్ నాట్ రిలాక్సింగ్. ఆ స్టిమ్యులెంట్ లో ఆ ఎఫెక్ట్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డే ఇఫ్ యూఆర్ ఏబుల్ టు, అంటే మీరు తీసుకునే కాఫీ ఏదో మార్నింగ్ పడేశారు అనుకోండి, పర్వాలేదు అనుకోవచ్చు. అదే మీరు తర్వాతకు పెడితే అది మిమ్మల్ని స్టిమ్యులేటే చేస్తుంది కానీ మిమ్మల్ని రిలాక్స్ చేయదు. కరెక్ట్. దట్ ఈస్ ద ఫ్యాక్ట్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్. అండ్ డ్రింకింగ్ 6 కాఫీస్ అంటే 6 కప్పుల కాఫీలు తాగితే ఒక సిగరెట్ తాగినాను. అంటే ఎలాంటి కాఫీ అయినా, బ్లాక్ కాఫీ, బ్లూ కాఫీ, గ్రీన్ కాఫీ, ఏదైనా ఎనీథింగ్ దట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్. 6 కాఫీలు రోజుకి తాగిన వాళ్ళు ఒక సిగరెట్ కాల్చినట్టు సమానం. ఓకే. సో కాఫీ, టీ కూడా కట్ చేస్తారు, డైరీ కట్ చేస్తారు, ప్రాసెస్డ్ ఫుడ్స్ మినిమలైజ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ స్లీప్, టైంకి పడుకోవడం, ఖచ్చితంగా 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అట్లా అంటే నిద్ర రా అని అంటే రాదు, దానికి కొన్ని స్టెప్స్ ఫాలో చేస్తాం. హౌ అమెరికన్ కాలేజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ ఎలా చెప్తుందో ఆ స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తే మన స్క్రీన్, మామూలుగా ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ పడుకునే ముందు అట్లీస్ట్ 60 to 90 minutes అంటే 1 to 1.5 hours ముందు రూమ్ లో నుంచి తీసేయాలి.
ఐస్ కి ఎంత దగ్గర పెట్టుకుంటే అంత ఎక్కువ దాంట్లో ఉన్న బ్లూ లైట్ మనకి ఇంపాక్ట్ అవుతుంది. నిద్ర పట్టదు అది అంతే కదా, అంతకంటే ఏం చేయడం జరగదు కదా. కానీ నిద్ర పట్టకపోతే ఇట్స్ నాట్ గుడ్ అంటున్నారు. యా, ఎందుకంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీలో మన ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే హోల్ డే మెటబాలిజం లో అయ్యే స్ట్రెస్ అంతా కూడా ఫిల్టర్ అవుట్ చేసేది, క్లియర్ చేసేది జరిగేది నిద్రలోనే ఈ గ్లింఫాటిక్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. దట్ విల్ క్లియర్ అప్ ఎవ్రీథింగ్. ఇఫ్ వీఆర్ నాట్ స్లీపింగ్ వెల్, అంటే కరెక్ట్ గా నిద్రపోయి అంత కరెక్ట్ గా ఇవ్వాల్సినంత నిద్ర దానికి ఇవ్వకపోతే బాడీ రికవర్ అవ్వదు. ఇంకా పిల్లలు అండ్ అడాలసెంట్ ఏజ్ వాళ్ళకైతే చెప్పాలంటే మెమరీ అనేది ప్రాసెస్ అయ్యేది నిద్రలోనే. సో ఎంత కష్టపడి చదివి అప్పుడు రేపు పొద్దున ఎగ్జామ్ అంటే రాత్రంతా చదివేసినా అది అసిమ్యులేట్ అవ్వాల్సింది జరిగేది నిద్రలోనే. దట్ ప్రాసెస్ విల్ హ్యాపెన్ ఇన్ స్లీప్. You should allow sleep to the body. Then only the body will recover from that stress. సో నిద్ర ఒకటి మార్చారు మీరు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. అంతకుముందు చేసేవారు కదా? అంతకు ముందు ఏంటంటే నేను పెద్ద చేసేసాను అని అనుకుని లైఫ్ లో అక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు చేద్దామనంటే ఫస్ట్ మీరు ఎవరిని అడిగి మీరు ఎక్సర్సైజ్ చేస్తారా అంటే నేను రోజు వాకింగ్ చేస్తాను. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్. ఎవరైనా అదే చెప్తారు. వాకింగ్ బాగుంటుంది కదా? బాగుంటుంది మేడం. 67% మంది ఓన్లీ వాకింగ్ చేస్తేనే నా ఎక్సర్సైజ్ అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఎక్సర్సైజ్ లో మినిమం ఎక్సర్సైజ్ లో 4 భాగాలు ఉన్నాయి. నేను ఇది లైఫ్ స్టైల్ మెడిసిన్ తర్వాత నేను అర్థం చేసుకున్నాను. బ్యాలెన్స్. ఇప్పుడు మీ చిన్నపిల్లలు ఎవరైనా ఇప్పుడే పుట్టిన వాళ్ళు, సంవత్సరం వరకు వచ్చిన వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారు అడుగులేసి, మీరు ఆ పిక్చర్ ఎన్నోసార్లు చూసింటారు. ఫస్ట్ నిలబడడానికి స్టార్ట్ చేస్తారు, బ్యాలెన్స్ పట్టుకుంటారు, తర్వాత మెల్లమెల్లగా కాళ్ళు ఆడించడం, చేతులు ఆడించడం, అలా విధంగా ఫ్లెక్సిబిలిటీ. సో ఫస్ట్ బ్యాలెన్స్, నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ, ఆ తర్వాత కార్డియో అంటే గుండెకి సంబంధించి, తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగ్. ఈ 4 ఆస్పెక్ట్స్ ఉన్న ఎక్సర్సైజ్ చేస్తే కానీ నా బాడీ సెట్ అవ్వలేదు. ఊరికే ఇక్కడ నుంచి ఇప్పుడు ఆ స్టూడియో దాకా నడిస్తే ఎక్సర్సైజ్ చేసినట్టు నో, దట్స్ ఓన్లీ కార్డియో. అంటే మనం ఒకటే ఆస్పెక్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ని ఫోకస్ చేసుకున్నాం, కానీ ఆ ఒక్క దాని వలన గుండె గట్టి పడతా ఉంటది, గుండె పనిచేస్తా ఉంటది, హార్ట్ కూడా అంటే దాని ఫంక్షనింగ్ అది చేస్తూ పంప్ చేస్తా ఉంటది. ఆ వాకింగ్ ఎప్పుడైతే మనం చేస్తా ఉంటామో కార్డియో అనేది పెరుగుతూ ఉంటది. అంటే గుండె మాత్రమే గట్టి పడుతుంది, కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకైనా స్పైన్ సర్జరీ తర్వాత నాకున్న ఆర్థరైటిస్ ఎఫెక్ట్ లో నేను అంతా నడవలేను కదా మేడం, ఎలా చేయండి? ఐ కుడెంట్ వాక్ ఫర్ లాంగ్. అసలు ఒక 15 నిమిషాలు నడవాలి, నేను అసలు నిలబడుకోవాలి 15 నిమిషాలు అంటే నేను చాలా కష్టపడేదాన్ని. సో నేను మెల్లగా ఫస్ట్ నేను చిన్న బేసిక్ ఎక్సర్సైజ్ తోటి ఈ 4 ఎక్సర్సైజ్ ప్రిన్సిపల్స్ ని నేను ఇన్వాల్వ్ చేసుకొని బ్యాలెన్సింగ్, మెల్లగా బాడీని బ్యాలెన్స్ చేస్తూ చిన్నగా, అంటే స్మార్ట్ గోల్స్ అంటాం మ్యామ్ ఎక్సర్సైజ్ కి. స్మార్ట్ గోల్స్, స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, తర్వాత రీచబుల్, రియలిస్టిక్, రీచబుల్, టైం బౌండ్. అట్లా అంటే 15 minutes తో స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఒక 1 week కి 15 minutes పెంచుకొని టార్గెట్స్ పెట్టుకుని ఈ రోజు 5 times ట్రై చేశాను. అన్ని 5 కౌంట్స్ తోటి స్టార్ట్ చేసుకున్నాను. నెక్ రొటేషన్స్ తోటి అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు నాకు ఐఎమ్ వెల్ నౌ. ఐ డోంట్ నీడ్, అంటే నాకు ఇంతకుముందు పడుకున్నా అసలు ఇంకా నా జీవితంలో ఎప్పుడైనా నిద్రపోతానా అనుకున్న డేస్ నుంచి నౌ ఐ వెరీ కంఫర్టబుల్. ఇది అందరికీ రికమెండ్ చేస్తారా ఇలాగా లైఫ్ స్టైల్ మెడిసిన్ లో? ఎస్ మేడం. యా. సో ఎక్సర్సైజ్ ఒకటి మార్చారు, నిద్ర మార్చారు, ఫుడ్ హ్యాబిట్స్ మార్చారు, అండ్ అక్కడి నుంచి ఇంకా స్ట్రెస్ తగ్గించుకున్నాను. అందరూ చెప్తుంటారు ఎలా తగ్గించాలి. స్ట్రెస్ తగ్గించడానికి దీనికి కూడా ఐ షుడ్ సే లైఫ్ స్టైల్ చాలా హెల్ప్ చేసింది మేడం. లైఫ్ స్టైల్ మెడిసిన్ ప్రిన్సిపల్. అజిటేషన్ వస్తుంది కదా బాడీలో. సో ఈ లైఫ్ స్టైల్ మెడిసిన్ ద్వారా ఈ స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవడానికి 2 varieties ఉన్నాయి. ఫిట్ ప్రిస్క్రిప్షన్ అని ఒకటి స్టార్ట్ చేశారు. అంటే ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, టైమ్, టైప్, ఇవి నేను ప్రాక్టీస్ చేయాలి. ఏంటి అవి అని అంటే, ఫస్ట్ ఫిట్ ప్రిస్క్రిప్షన్ లో ఫస్ట్ ఫైండ్ అ పర్పస్. అంటే నేను ఎందుకు బ్రతికున్నాను అని దాని మీద ఐ హ్యావ్ టు డూ. వారంలో 1 రోజు 1 గంట యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఫైండింగ్ అ పర్పస్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే ఎందుకు అనేది మనం ఆలోచించుకోవాలి. అంటే కొన్ని బిగ్ స్కాలర్స్, పెద్ద రైటర్స్ ఏం చెప్పారంటే, విత్ హూ ఆర్ వెరీ వెల్, ఈ సైకాలజిస్ట్ పెద్దవాళ్ళు అనమాట, ఏం చెప్పారంటే మీ ఓన్ ఆబిచరీ మనం చనిపోతే ఎట్లా రాసుకోవాలి, మనని ఎలా గుర్తుంచుకోవాలి ప్రపంచం అని రాసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అట్లా రాసుకోవాలంట, యువర్ ఓన్ ఆబిచరీ. అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే 10 years డౌన్ ద లైన్, అంటే 10 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకుంటారు అనేది మనం రాసుకోవాలి. అట్లా కొన్ని పాయింట్స్ మీద. సో ఫైండింగ్ అ పర్పస్, అది ఒకటి వన్ ప్రాక్టీస్. హౌ డు యూ ఫైండ్ దట్? అంటే అనుకోవడానికి బోల్డ్ అనుకోవచ్చు. 10 ఏళ్లలో నేను ఫర్ ఎగ్జాంపుల్
ఎవరో నేను ఫలానా సినిమాలో నటిస్తాను, ఫలానా పాపులర్ అవుతా, ఈ సినిమాలో పాట పాడతా ఏదో. బట్ హౌ డు యూ ఫైండ్ దట్ రియల్ పర్పస్? రియల్ పర్పస్ విల్ కమ్ విత్ స్పిరిచువాలిటీ. ఏదో ఒక విధమైన కనెక్షన్ ఉండాలి లైఫ్ తోటి, మన అభిరుచులతోటి కూడా కొంత. ఇట్ విల్ కమ్ విత్ స్పిరిచువాలిటీ. యూ విల్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. అంటే మన గోల్ మనకు అర్థమవుతుంది, మనం ఎక్కడికి వెళ్తున్నాము, నెక్స్ట్ ఏంటి, ఏం చేద్దాము, నెక్స్ట్ 10 years లో. ఈ రోజు నన్ను అడిగారు అనుకోండి, నెక్స్ట్ 10 years మీరు నన్ను ఇదే క్వశ్చన్ నేను కూర్చొని నేను చేసుకుంటాను రోజు, నేను వారంలో ఒక రోజు ప్రాక్టీస్ చేస్తాను నేను. సో నేను వెంటనే అనుకున్నా, నెక్స్ట్ 10 years లో నాకు ఒక లైఫ్ స్టైల్ సెంటర్ ఉండాలి. నాలాగా సఫర్ అయిన ప్రతి పేషెంట్ అని అంటాను నేను, వాళ్ళ క్లయింట్స్ అనను నేను, నాలాగా సఫర్ అయిన ప్రతి పేషెంట్ కి నేను హెల్ప్ చేయగలగాలి ఈ లైఫ్ స్టైల్ ప్రిన్సిపల్స్ ద్వారా. అంటే తక్కువ మందులు, ప్రిస్క్రిప్షన్ లెస్, అంటే మందులు ఇంతకు ముందంతా రాసే మందులు ప్రిస్క్రిప్షన్ నుంచి లెస్ ప్రిస్క్రిప్షన్, మోర్ లైఫ్ స్టైల్ విధానం తోటి ఐ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ సమ్వన్. అట్లా నేను ఒక సెంటర్ చేయాలి. ఇది నేను రాసుకున్న 10 years goal for yourself. సో నెక్స్ట్ స్టెప్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్. 5 days in a week, అంటే 5 రోజులు, రోజుకి 5 నుంచి 10 నిమిషాల వరకు ఎవరికొకరికి థ్యాంక్స్ చెప్పడం. కొంతమంది కల్చర్లో ఇప్పుడు అబ్రాడ్ కానీ బీసీ ఎన్ఆర్ఐస్ మోస్ట్లీ ఎట్లా అంటే ప్రతిదానికి థ్యాంక్ యూ, సారీ, థ్యాంక్ యూ ప్రాక్టీస్ చేస్తాను. ఎందుకు ఇట్లా అంటున్నారు అని అనుకునేదాన్ని అప్పుడు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, యూ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్. ఈ రోజు మీరు ప్రాక్టీస్ చేయండి వెళ్ళి, మీరు ఈ రోజు పడుకునే ముందు మీ లైఫ్ లో కానీ, ఆ రోజు మీ ఫ్రెండ్స్ కి కానీ, మీ ఇంట్లో ఎవరికో, మీ వంట వాళ్ళకి చెప్పండి, మీ ఇంట్లో క్లీన్ చేసే వాళ్ళకి చెప్పండి, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్. సో ఆ ప్రాక్టీస్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కూడా ఇట్స్ యాక్చువల్లీ ప్రిస్క్రైబ్డ్ యాజ్ అ మెడిసిన్ ఫర్ డిప్రెషన్. అదే డిప్రెషన్ కి ఇది ఒక, అంటే మన జీవితంలోని పాజిటివ్స్ చూసే అవకాశం అది. మనకి ఎన్ని వెసులుబాటు అవుతే మన జీవితం జరుగుతుంది. ఇప్పుడు అనుకుంటాం, మనం ఒక ఫోన్ చేసి మా టీం కూడా చెప్తాం, అంటే షూట్ ఉంది అని, అన్ని రెడీ చేస్తానే కదండి మేము వచ్చి ఇది. సో థ్యాంక్ యూ వెంకట్ గారు, కెమెరా ముఖంగా మీకు, మన టీం అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మ్యామ్, కంటిన్యూ ప్లీజ్. సో నేను అనుకున్నాను ఫస్ట్, నా స్పైన్ మీకు చెప్పాను కదా, స్పైన్ ఎంఆర్ఐ తీసినప్పుడు ఇంత వర్స్ట్ గా ఉంది. కానీ అలాంటి ఎంఆర్ఐనే నేను వేరే నా ఓన్ పేషెంట్ కి నేను చూసాను, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ లైఫ్ లో. దట్ ఈస్ ఆల్మోస్ట్ 12 years బ్యాక్ నేను చూసాను ఒక పేషెంట్. ఆ పేషెంట్ కి అసలు 2 కాళ్ళు చేతులు అన్ని పడిపోయాయి, చచ్చిపడిపోయాయి, పెరాలిసిస్. బట్ నేను ఐ హ్యాడ్ ఓన్లీ 1 hand వీక్నెస్. నాకు స్పైన్ ఇంజరీ అయినప్పుడు ఈ ఒక్క హ్యాండ్ వీక్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్. నేను అంత పెద్ద ఇంజరీ అయినా కూడా, అంత వర్స్ట్ ప్రెజెంటేషన్ లేకుండా ఐఎమ్ బెటర్. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ గివింగ్ మీ గ్రాటిట్యూడ్. అది నాకు బాగా ప్రాక్టీస్ అయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మేడం, ఫైండింగ్ బ్యూటీ. ఈ ఫైండింగ్ బ్యూటీ ఏంటంటే వారంలో ఒక్కరోజు. ఇదంతా లైఫ్ స్టైల్ మెడిసిన్ లో ఒక భాగం. అంటే కేవలం ఏదో ఇది తినకో అది తినకో అంతవరకు పరిమితం కాదు. నిద్రపో అది కూడా కాదు, ఎక్సర్సైజ్ చేయ అది కూడా కాదు, అంతకు మించి అది సరిపోవట్లేదు మేడం. సంపూర్ణంగా మన ఆత్మ ఆరోగ్యం, ఆత్మానందం పొందాలి. తినడం, ఎక్సర్సైజ్ చేయడం సరిపోవట్లేదు, ఇవన్నీ చేయాల్సిందే. చేస్తే గానీ మనకి ఫుల్ కంప్లీట్ హీలింగ్, రికవరీ రావట్లేదు. సో వెన్ యూ ఫైండ్ బ్యూటీ ఏంటంటే సృష్టిని, దేవుడు సృష్టించిన దాన్ని మనం దాంట్లో ఉన్న బ్యూటీని వెతకడం. సో ఫ్లవర్ కానీ, మా ఇంట్లో చాలా మొక్కలు ఉన్నాయి, సో దాన్ని అప్రిషియేట్ చేస్తూ, దాన్ని ఎంత బాగుంది, బర్డ్స్ పొద్దున ఆ పిచ్చుకలు లేపటము, ఆ బర్డ్స్ చర్పింగ్ సౌండ్స్, ఆ ఊరికే కూర్చుంటే అలా గాలి ఈతా ఉంటుంటే, ఆకులు అలా కొట్టుకుంటుంటే ఆ సౌండ్, ఇదంతా హీలింగ్ అని నాకు తెలియలేదు. ఐ స్టార్టెడ్ రియలైజింగ్ ఆఫ్టర్ ఐ స్టడీడ్ అబౌట్ ఇట్. రీసెర్చ్ చెప్తున్నది, ఎందుకు ట్రై చేయొద్దని స్టార్ట్ చేశాను. ఇట్స్ రియలీ హీలింగ్. చాలా అమేజింగ్ గా ఉంది వింటుంటే. అంటే ఇవన్నీ ఎఫెక్ట్ చూపిస్తాయా? ఏముందిలే, ఇంత పెద్ద మహమ్మారికి, ఇంత పెద్ద ఏంటి డిసీజ్ కి ఏదో పక్షుల కిలకిలలు లేకపోతే థ్యాంక్ యూ అని రాసుకోవడం వల్ల విల్ ఇట్ రియలీ మేక్ అ డిఫరెన్స్? అంటే యువర్ హియర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, మేడ్ ఎ డిఫరెన్స్. ఇట్ విల్ మేక్ డిఫరెన్స్. అండ్ ఆ తర్వాత, సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఇంకా సోషల్ కనెక్షన్స్ అని ఇంకొక లైఫ్ స్టైల్ పిల్లర్ ఉంది, 5th పిల్లర్. సోషల్ కనెక్షన్స్ అంటే అలోన్ గా ఉండడం, అంటే బాగా ఈ స్ట్రెస్ దాంట్లో వెళ్ళిపోయి ఒంటరిగా ఉండడం, ఎవరితో మాట్లాడుకోకుండా లోన్లీగా ఉండిపోయి, తలుపు లాక్ చేసుకొని మనమే ఏదో ఆలోచనలో పడిపోయి చూస్తూ ఉంటే, అట్లా ఉండే కన్నా అందరితో కలిసి, అంటే ఈ ఉమ్మడి కుటుంబాలు, జాయింట్ ఫ్యామిలీస్ లో, లేకపోతే ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఎస్పెషలీ స్కూల్ ఫ్రెండ్స్ తో కలవడం, సో వాళ్ళతో మాట్లాడడము, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడము, ఆ చిన్న చిన్న తెలియకుండా హీల్ చేసేస్తుంది గుండెని. అప్పుడే గాయాలు కొన్ని మాన్పించేసింది. అవన్నీ ఎప్పుడైతే ఆ పాయింట్ తెలుసుకున్నానో, మెల్లిగా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ని కనెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్
తర్వాత రిలేటివ్స్ లో ఒకరిని, అట్లా ఎవరో ఒకరిని, అంటే వాళ్ళ గురించి తలుచుకొని అరే వీళ్ళతో మాట్లాడితే బాగుంది ఈ రోజు అని. సో వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి కూడా నేను హెల్ప్ అవుతున్నాను నాకు అర్థమైంది. దే హ్యావ్ మెనీ స్టోరీస్ టు టెల్, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంది. మై స్టోరీ వాజ్ యాక్చువల్లీ నథింగ్. సో దట్ వాజ్ అవుతుంది ఎంత జీవితం ఎన్ని విధాల మలుపులు తిరుగుతుందో అందరి జీవితాల్లో. సోషల్ కనెక్షన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫుడ్, స్లీప్, ఎక్సర్సైజ్, స్ట్రెంగ్త్, స్ట్రెస్ నుంచి బయటకు రావడం, సోషల్ కనెక్షన్స్, సోషల్ కనెక్షన్స్, ఫిఫ్త్ పిల్లర్. లాస్ట్ పిల్లర్ మేడం, ఇట్ ఈస్ అబౌట్ అవాయిడింగ్ రిస్కీ సబ్స్టెన్సెస్, లేకపోతే అడిక్షన్స్ తగ్గించుకోవడం. సో మీరు నన్ను అడగచ్చు మరి మీకేం అడిక్షన్ ఉంది అనేసి. సో అడిక్షన్ వైజ్ నాకున్న అడిక్షన్ ఏంటంటే ఈ టీ, కాఫీలు ఇవే బాగా అడిక్షన్ ఉంది. అవి బాగా తగ్గించేసుకున్నాను. తర్వాత ప్రతిదానికి కోప్పడ్డం, అర్చడం, ఇవి కూడా అది నాకు అడిక్షనే. సో ఈ అన్నిటిని కంట్రోల్ చేసుకోండి. మొబైల్ కూడా అడిక్షన్ కదా. మొబైల్ 100%. ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకా గేమింగ్ డిజార్డర్స్ కొత్తగా వచ్చినాయి మేడం. అండ్ స్టాక్స్ చేయడము, అంటే అడిక్టివ్ బిహేవియర్ లాగా వెళ్ళిపోవడం. ఈవెన్ స్పోర్ట్స్ కూడా అడిక్షన్ అయిపోయింది, బాడీ బిల్డింగ్ కూడా అడిక్షన్ లాగా చేస్తుంది. ఇన్ఫాక్ట్ సైకాలజీ చెప్తుంది కదండి, అడిక్టివ్ బిహేవియర్ అనేది టెండెన్సీ. వాళ్ళకి అది జెనెటిక్ గా కూడా ఉంటుందట కదా, కొంతమందికి జెనెటిక్ గా కూడా అడిక్షన్స్ వస్తాయి. ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళు దొరికిన ఫస్ట్ టెంప్టేషన్ కి వెళ్ళిపోతారు. చాలా సార్లు కొన్ని మంచివి అనుకుంటాం, మీరు అన్నట్టు స్పోర్ట్స్ కూడా అడిక్షనే. ఆ స్పోర్ట్స్ గొప్పది అనుకుంటాం, బట్ మితంగా ఉంటే గొప్పది. బాడీ బిల్డింగ్ ఎంతమంది మనం ఈ మధ్య పెద్ద పెద్ద స్టార్స్ జిమ్ లో అక్కడ ఇక్కడ చనిపోవడం ఇవన్నీ చూస్తున్నాం. అయితే ఈ మధ్య అవేర్నెస్ బాగా పెరిగి ప్రోటీన్ పౌడర్స్ ఎక్కువ తీసుకొని మళ్ళీ యూరిక్ యాసిడ్ పెరిగిపోయింది, మళ్ళీ కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ పేషెంట్స్ రావడం, మళ్ళీ వాళ్ళని కౌన్సిల్ చేసి ఇవన్నీ న్యాచురల్ ఫామ్ లో దేవుడిచ్చిన సృష్టిని మనం తీసుకుంటే సరిపోతుంది. అక్కడ నుంచి కాకుండా ఇంకా ప్రాసెస్డ్ ఎనీ పౌడర్, ఎనీ ప్యాకెట్ మనకు వచ్చింది, మనం తింటున్నాము, ఈ బాటిల్లో వచ్చింది అంటే దాని గురించి 100 సార్లు ఆలోచించాలి. మనం ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము, మైండ్ఫుల్నెస్ అనేది ప్రాక్టీస్ చేయాలి. చాలా ఆల్మోస్ట్ మనని మనం కంటికి రెప్పలా చూసుకోవడం అంటే ఆ లెవెల్కి వెళ్ళిపోవాలి లైఫ్ స్టైల్ మెడిసిన్ అంటే మీరు చెప్పేది. అంటే ఇంకా లేకపోతే ఎన్ని మందులు వేసినా, రోగం వస్తే మందు వేస్తాం, అసలు రాకుండా దాని మూల కారణం తీయకపోతే ఎలాగా. అలాగే మీరు ఇవన్నీ చేసి ఈ క్యాన్సర్, థైరాయిడ్ స్వెల్లింగ్ మొత్తం ఇట్ వాజ్ 5 centimeters, 5 అంటే ఆల్మోస్ట్ ఇంత పెద్దది ఉండే, మొత్తం పోయింది మేడం లాస్ట్ 2 years లో. స్వెల్లింగ్ ఏం లేదు, ఆ సర్జరీ అవసరం పడలేదు. తర్వాత ఐ స్టార్టెడ్ లూజింగ్ వెయిట్. నేను వెయిట్ లాస్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే మా వారు కూడా లావు ఉంటారు. అసలు వెయిట్ అనేది ఇంపార్టెంట్, దాని గురించి ఆలోచించాలని ఎప్పుడు లేదు. ఎనర్జీ ఉండాలి, స్టామినా ఉండాలి. ఎందుకు ఇది లేదు, ఎందుకు నేను నిలబడలేకపోతున్నాను, ఒక అర్ధ గంట కూడా నేను నిలబడలేను అంటే ఎందుకు, అది నాకు రిటర్న్ కావాలి. సో మై టార్గెట్ వాజ్, నా ఉద్దేశం ఏంటంటే మన బలం మనకి రావాలి రిటర్న్, అది కోల్పోయింది రావాలి. నాకు ఏదో కొత్త సూపర్ పవర్స్ అవసరం లేదు. ఐ జస్ట్ వాంట్ టు బి మై సెల్ఫ్. సో దానికి నా ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత వెన్ ఐ చేంజ్ ఎవ్రీథింగ్, ఒకటి నేను సెట్ చేసుకుంటూ వచ్చాక వెయిట్ లాస్ నాకు బోనస్ గా వచ్చింది. నేను 27 kgs లూజ్ అయ్యారు. ఈ క్రమంలో ఎంత కాలం పట్టిందండి? 2 years. 2 years లో మీ క్యాన్సర్ అది మాయమైపోయింది, కంప్లీట్లీ. గ్రోత్, ఎక్స్ట్రా గ్రోత్ పోయింది కంప్లీట్లీ. ఇంకా ఏ మందులు వేసుకోవాల్సిన అవసరం అసలు నేను ఇప్పుడు పెయిన్ కూడా మెడిసిన్ వేసుకోను. ఇంకా బాగా అనిపిస్తే జండు బామ్మ, ఏదో చిన్న లోకల్ అప్లికేషన్, అది కూడా సైకలాజికల్, ఇది రాసుకుంటే తగ్గుతుంది అని ఆ ఫీలింగ్ అన్నమాట. లేకపోతే అది కూడా వేసుకోవట్లేదు ఇంకా. సో మీరు కూడా అలోపతి మెడిసిన్ లో ఉన్నారు, మీరు మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ లో బ్రాంచ్. మీ మెయిన్ స్ట్రీమ్ కౌంటర్ పార్ట్స్ ఏమంటారు? స్పెషలిస్ట్ అందరూ సర్జన్స్, స్పెషలిస్ట్, మీ లైఫ్ స్టైల్ మెడిసిన్ కాన్సెప్ట్ తో. అంటే మేడం ఇది ఎట్లా ఉందంటే, నన్ను ఎవరైనా రీప్లేస్ చేసేస్తారేమో అన్న భయం ప్రతి ఒక్కరిలో ఉంది, కానీ అది జరగదు మేడం అంత తొందరగా. ఇది 20 years అమెరికాలోనే స్టార్ట్ చేసి 20 years అవుతుంది. ఇప్పటికీ అంత అనుకున్నంత అవేర్నెస్ అందరికీ లేదు. అంటే ఇదేదో మంచి మాటలు చాలాసంగా చెప్తున్నారు అనుకుంటారు, ఇది యాక్చువల్గా రిజల్ట్ ఓరియంటెడ్ అనేది చాలా మందికి తెలియదు. రిసర్చ్ స్టార్ట్ చేసి కొన్ని రిసర్చ్ అంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయి విచ్ ఆర్ కాల్డ్ బ్లూ జోన్స్. సో దాంట్లో ఏంటంటే వాళ్ళు 100 ఏళ్ల కన్నా ఎక్కువ బ్రతుకుతున్నారు, హెల్తీగా ఉంటున్నారు. డిజీజ్ అనేది బ్లూ జోన్స్. సో ఎందుకు అని వాళ్ళ మీద రీసెర్చ్ జరుగుతుంది. ఆ రీసెర్చ్ లో వాళ్ళంతా ప్రాక్టీస్ చేసేవి లైఫ్ స్టైల్ మెడిసిన్ పిల్లర్స్. అక్కడనే పైనీర్స్ ఉన్నారు. కాలిఫోర్నియా ఉంది స్టేట్, లోమా లిండా యూనివర్సిటీ ఉంది, అక్కడ ఉన్న
మోర్ దెన్ థౌజండ్స్ అండ్ 5,000+ నర్సెస్ మీద స్టడీస్ చేయడం, వాళ్ళ అన్ని ఎవిడెన్స్. బికాస్ ఐమ్ అన్ అలోపతిక్ స్పెషలిస్ట్, ఐ బిలీవ్ ఎవిడెన్స్, ఐ బిలీవ్ పేపర్స్, ఐ బిలీవ్ రిసర్చ్. నాకు అది ఉంటే తప్ప నేను విన్ను, ఇంకెవరిది విన్ను. ఇదేదో ఊరికే మంచి మాటలు చెప్పడం కాదు, దీనికి ఎవిడెన్స్ ఉంది, ఒక విధమైన ప్రూఫ్, దెన్ ఓన్లీ ఐ యాక్సెప్ట్. వెరీ ఫెనామినల్ జర్నీ అండి. అంటే మీరు అంత పడాల్సి వచ్చింది మీరు ఈ కాలింగ్ తెలుసుకోవడానికి. మీరు మీ అంతర్వాణి అంటారు కదా, ఆ అంతర్వాణి మీకు ఇది చెప్పడానికి అంత మీరు కష్టాలు పడి కష్టాలు ఇక్కడికి వచ్చారు. సో ఇప్పుడు లైఫ్ స్టైల్లో వరుణ్మయ్య గారు ఫైనలీ ఐ వాంట్ టు ఆస్క్, అందరూ చేస్తున్న తప్పులు ఏమిటి? కొట్టొచ్చినట్టు ఏదైనా ఎక్కువగా చేయడం మేడం, ఎక్సెస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పేషెంట్స్ వస్తున్నారు, సో వాళ్ళకి ఏంటంటే రికవరీ ప్రోగ్రామ్స్ లో వాళ్ళని ఎన్రోల్ చేసుకుంటాను. నేను ఒక్కదాన్నే చెయ్యను, ఎందుకంటే మళ్ళీ నేను పేషెంట్ కి చెప్పేది మిస్టేక్ నేను చేయకూడదు. సో నేను ఒక్కదాన్ని అన్ని చేయను, నేను డివైడ్ చేసుకుంటాను. సో నేను కౌన్సిలింగ్ సెషన్ తర్వాత మెడికేషన్స్ ని తగ్గించే వరకు నేను ఇంటర్ఫియర్ చేస్తాను. తర్వాత ఈవెన్ దో ఐఎమ్ స్టడీడ్, ఐఎమ్ లెర్నెడ్, నేను డైటీషియన్ ని, ఒక ఎక్స్పర్ట్ న్యూట్రిషనల్ స్పెషలిస్ట్ ని నేను తీసుకున్నాను నా టీంలో. తర్వాత ఒక ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్ ని తీసుకున్నాను, ఎందుకంటే నేను చూసే అందరు డిజీజ్డ్, అంటే వాళ్ళకి ఇప్పుడు నాలాగా ఆర్థరైటిస్, ఏదో జాయింట్ ప్రాబ్లమ్స్, తర్వాత ఇంజురీ అయిన వాళ్ళు, స్పోర్ట్స్ ఇంజురీ, ఏదో ఒక ఇంజురీ, అలా ఏదో ఒక సర్జరీ అయిన వాళ్ళు, ఏదో ఒకరు. సో వాళ్ళకి ఎక్స్పర్ట్ ని నేను తీసుకున్నాను, నా టీంలో ఉన్నారనమాట. సో కౌన్సిలర్ ని తీసుకున్నాను. సో నాకు కూడా వాళ్ళ హెల్ప్ కావాలి, నేనే అన్ని చేస్తాను అనుకోకూడదు. అట్లానే ఏదైనా ఇప్పుడు డైట్ నేను ఓన్లీ డైట్ తోటే తగ్గుతాను, నాకు డైట్ ఒకటి చేస్తే చాలు, ఇది నన్ను హీల్ చేస్తుంది అనుకోవడం తప్పు. అది ఓవర్డూ చేయడం అనేది పెద్ద తప్పు. అన్ని ఒకరే కూడా చేయాల్సిన అవసరం లేదు. సో అన్ని చేయాలి అని అనుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూడా. సో మన వల్ల అయింది మనం లిమిట్ అనేది చేసుకోవాలి. అది మన ప్రాక్టీస్ నాట్ ఓన్లీ టు రీగెయిన్ హెల్త్, ఫర్ ఎనీథింగ్. ఇంకేదైనా అచీవ్ చేసుకోవాల్సింది మనకి సెట్ గోల్స్ ఉండాలి, అంటే అవి మెజరబుల్ ఉండాలి, అచీవబుల్ ఉండాలి స్మార్ట్ గోల్ లో. అది ఓవర్డూ చేయడంతో పాటు ఇంకా ఫుడ్స్ హ్యాబిట్స్. ఫుడ్ ఇప్పుడు ప్రాక్టీస్ లో ఏమైందండి మేడం, ఇంతకు ముందుకి కంపేర్ చేస్తే ఈ రోజు నేను నా ప్లేట్ లో మైండ్ఫుల్నెస్ బేస్డ్ గా తింటాను. నేను ఎలా తింటానంటే, మనం బ్రెయిన్ కంట ఇట్ విల్ టేక్ 20 minutes టు రియలైజ్ ఏమని మనం తిన్నది సరిపోయింది అని తెలియడానికి. గట్ నుంచి బ్రెయిన్ యాక్సెస్ కి 20 minutes పడుతుంది. సో మనం ఆ 20 minutes గ్యాప్ అనేది ఇవ్వకుండా తింటా పోతూ అలా టీవీ ముందు కూర్చొని అలా సిరీస్ నడుస్తూ ఉంటే, అలా వెళ్తూ ఉంటే బ్రెయిన్ విల్ నెవర్ రియలైజ్ సంథింగ్ యూర్ ఫుల్ అనేది ఎప్పుడు రియలైజ్ అవ్వదు. అది ఎప్పుడు వరకు అని అంటే ఇంకా కడుపు నిండిపోయి ఇక్కడ వరకు వచ్చే వరకు, అప్పుడు ఇంకా కక్కే వరకు కూడా మనకి ఫుల్. సో దట్ ప్రాక్టీస్ వీ హ్యావ్ టు డూ. ఇంకోటి ఏంటంటే ప్రతి ముద్దని 20 సార్లు చూ చేయడం, గబాల్ పరిగెట్టు జస్ట్ 2 minutes శాండ్విచ్ ప్యాకెట్స్, అది నాట్ గుడ్, అది వర్క్ అవ్వదు. ఎందుకంటే ఆ వచ్చిన న్యూట్రిషన్ స్ట్రెస్ కి యాడ్ అవుతుంది తప్ప దాని వల్ల రావాల్సిన పోషకాహారం మనకి రాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన కంట్రోల్లో ఉంది ఏంటి, మన ప్లేట్ లో ఏం వేసుకుంటున్నాము. ఓకే, వంట ఎవరు వండినా కూడా వంట మన కంట్రోల్ లేకున్నా అట్లీస్ట్ మన ప్లేట్ లో వచ్చేది మన కంట్రోల్, మనమే కదా వేసుకునేది. సో మన ప్లేట్ ని 3 parts గా డివైడ్ చేయాలి. ఒకటి 1/2, ఒక హాఫ్ అంతా ఏంటంటే వెజిటబుల్స్, కూరగాయలు, తర్వాత ఫ్రూట్స్, అది 1/2 ఆఫ్ ద ప్లేట్. తర్వాత ఇంకో భాగం ఆఫ్ ప్లేట్ ని 2గా డివైడ్ చేస్తాం, అంటే ఒక క్వార్టర్ లో ప్రోటీన్స్ అనేది తీసుకోవాలి, ఇంకో క్వార్టర్ లో గ్రెయిన్స్ అంటే ధాన్యాలు. సో ఈ 3 ఆ మీల్ ని 3గా డివైడ్ చేయడం ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. సో అది స్టార్ట్ చేసిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. దీంతో పాటు మీరు ఇప్పుడు ఇక్కడ కూడా వాటర్ బాటిల్ పెట్టారు. సో ఎనీ గ్లాస్, సో మామూలుగా కొంతమందికి ఏంటంటే ఫుడ్ తో టీ తాగడం, ఫుడ్ తో కాఫీ తాగడం, అలా కొన్ని అలవాటు. ఇప్పుడు నేను కొరియా వెళ్ళినప్పుడు దే గివ్ సమ్ టీ, అట్లా జపాన్ లో కూడా ఒక టీ ఇస్తారు, అట్లా ఒక డ్రింక్. ఈ అన్ని బదులు వాటర్ ని ప్రిఫర్ చేయాలి, ఎందుకంటే వాటర్ ఇట్ సెల్ఫ్ ఇస్ హీలింగ్, వాటర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనర్జీ. వాళ్ళైనా గ్రీన్ టీలు ఆ బ్లూ టీలు ఇస్తారండి, మనం చక్కగా ప్లేట్ నిండా అన్నం పెట్టి పక్కన కోకో అవి పెడతాం, కార్బోనేటెడ్ బెవరేజెస్, కోకోకోలా ఇవన్నీ. సో దట్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో మైండ్ఫుల్నెస్ ఈటింగ్ అనేది ఫస్ట్ ప్రాక్టీస్, వెరీ ఇంపార్టెంట్, స్టార్టింగ్ పాయింట్, పిల్లర్ 2 ఇది. సో లైఫ్ స్టైల్ మెడిసిన్ ఫైనలీ డాక్టర్ వరుణ్మయ్య ఎవరెవరికి యాప్ట్? రోగం ఉన్న వాళ్ళక, లేక లేని వాళ్ళు కూడా ఏమిటి అసలు, ఎందుకు, ఎప్పుడు, ఎలా అనే కాన్సెప్ట్ లో రావచ్చా? ఇది అందరికీ పనికొస్తుంది మేడం. ఫ్రమ్ చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచి మన డెత్ ఎప్పుడు అనేది భగవంతుడు నిర్ణయించింది, అక్కడ వరకు కూడా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేసుకోవాలంటే ఈ లైఫ్ స్టైల్ మెడిసిన్ పిల్లర్స్ అన్ని కూడా
ఎప్పుడైతే మనం యూస్ చేసుకోగలుగుతామో క్రానిక్ డిసీజెస్ నేమ్లీ మీకు అన్ని చెప్తాను. ఫస్ట్ వచ్చేసి కొరోనరీ ఆర్టరీ డిసీజ్, కార్డియోవాస్కులర్, తర్వాత డయాబెటీస్, తర్వాత సైనసైటిస్, అలర్జీస్, స్కిన్ కండిషన్స్, తర్వాత ఆస్తమా, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, స్లీప్ డిజార్డర్స్, ఇవన్నీ పోతాయా అన్ని కంట్రోల్ మెడిసిన్ తో? PCOS, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, PCOD. సో ఇవన్నిటి కూడా మూల కారణం అనేది ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బాడీ. ఆ ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే తగ్గుతుందో, కంట్రోల్కి వస్తుందో, ఆటోమేటిక్ రికవరీ అనేది వస్తుంది. లాస్ట్ ఇది అడక్క మానలేకపోతున్నాను, అందరికి ఒకే సెట్ ఆఫ్ ఫుడ్స్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుందా, కొందరికి పడక కాజ్ చేస్తుందా? అంటే కొన్ని మోస్ట్ కామన్ ఎప్పుడు ఉంటాయి మేడం. లైక్ డైరీ, డైరీ ఈజ్ కామన్ అండ్ వైట్ థింగ్స్ ఇన్ ద ప్లేట్ ఈస్ కామన్. ఎనీథింగ్ వైట్, వైట్ ఇన్ ద ప్లేట్ చాలా కామన్ గా ఇన్ఫ్లమేషన్ కాస్ట్. ఇన్ఫ్లమేషన్, వైట్ రైస్, వైట్ షుగర్ అన్ని కూడా కాకుండా రిఫైన్డ్ ఆయిల్ కూడా అంట కదా చాలా ఇన్ఫ్లమేషన్ వస్తుందని చెప్పారు ఎవరు. అసలు ఇంకా చాలా మంది, ఇంకా ఇఫ్ యూ ఆస్క్ సీనియర్స్ అంటే ఈ పైనీర్స్ ఇన్ లైఫ్ స్టైల్ మెడిసిన్, అసలు ఆయిల్ ఎందుకు అని అడుగుతున్నారు. ఆయిల్ లేకుండా వంట చేసుకోవచ్చుగా, నో ఆయిల్ నో బాయిల్, అవి కూడా మనం చూస్తున్నాం. పోపు వేయకుండా అంటే ఆయిల్ లేకుండా పోపు వేసుకొని పప్పు తాలింపు వితౌట్ ఆయిల్. అసలు ఆయిల్ అవసరమే ఘీ వాడచ్చా దాని బదులు? ఏది వద్దంటే ఘీ వద్దంటే. కూడా యానిమల్ family. ప్రోటీన్, యానిమల్ డెరివేటివ్. సో యూ నౌ వీగన్, మీరు వీగన్ అయిపోయారు విత్ ఎక్సెప్షన్ అప్పుడప్పుడు మీట్స్. వీగన్ అంటే దాంట్లో ప్రాసెసింగ్ అనేది లిమిటేషన్ లేదు మేడం. వీగన్ లో ప్రాసెసింగ్ కి లిమిటేషన్ లేదు, కానీ నేను చెప్పేది హోల్ ఫుడ్, ప్లాంట్ బేస్డ్ అది తింటున్నారు ఎక్కువ ప్రిడామినెంట్లీ. అండ్ ఐ డూ ఫీస్ట్ ఖచ్చితంగా చేస్తాను, ఎందుకంటే అకేషన్స్ ఉన్నాయి, వి డూ ఫీస్ట్. కానీ ఎమ్మటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఎమ్మటే ఈ రోజు నైట్ ఫర్ ఎగ్జాంపుల్ బయట ఏదో తినాల్సి వచ్చింది, బిర్యానీ అంటే హెవీలీ ప్రాసెస్డ్ ఫుడ్ జరిగింది, బేకరీ ఐటమ్స్, అట్లా తిన్న వెంటనే ఇమ్మీడియట్లీ పెయిన్ ఐ రియలైజ్ వస్తుంది, బాడీలో డిస్కంఫర్ట్ వస్తుంది, బాడీకి అసలు ఈ ఫుడ్ వద్దని చెప్పేస్తుంది, బాడీ చెప్పేస్తుంది మనకి. అదే. ఇది నేను రియలైజ్ అవ్వడానికి 10 years పట్టింది. బట్ ఐఎమ్ గ్లాడ్ అట్లీస్ట్ ఇప్పుడైనా నేను తెలుసుకున్నాను. నేను ఇంకా కొంతమందికి చెప్పడానికి నాకు అవకాశం ఉంది. మంచి పేషెంట్స్ సిన్సియర్ గా వచ్చి వర్క్ చేసి వాళ్ళ డిసీజ్ ని కంట్రోల్ కి తెచ్చుకుంటున్నారు. డయాబెటీస్ రివర్సల్, డయాబెటీస్ రెమిషన్, అంటే మరీ 400-500 షుగర్స్, ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళు ఇప్పుడు ఓన్లీ టాబ్లెట్స్ మీద ఉన్న వాళ్ళు 2-3 టాబ్లెట్స్ అయితే ఒకటి మీద ఉన్నారు, సగం మీద ఉన్నవారు అసలు కొంతమంది మందులే మానేస్తారు. మందులు అవసరం లేకుండా అలా ఉన్న ప్లేస్ నుంచి మందులు తగ్గించుకుంటూ ఉన్నత స్థితికి వెళ్ళడం చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంది డాక్టర్ వరుణ్మయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ విజన్ కి, మీ గోల్ కి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. తప్పకుండా ఈ న్యూ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్, బికాస్ ఎన్ని పోకళ్ళు మారిపోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా, దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఇన్ థింగ్. రాబోయే 10-20 సంవత్సరాల్లో లైఫ్ స్టైల్ మెడిసిన్ ఆవశ్యకత చాలా పెరగబోతోంది. సో వీ విష్ దట్ మీలాంటి ఎక్స్పర్ట్స్ గైడ్ చేసి సమాజం ఇంకా హెల్దీగా తయారవ్వాలి అని కోరుకుంటున్నాం. ఇక సుమన్ టీవీ కృషి చేస్తుంది ఎప్పటికప్పుడు హెల్దీ ఇండియాని తయారు చేయాలి. మనం అన్హెల్దీ హ్యాబిట్స్ ఎప్పుడు మొదలు పెట్టామని ట్రేస్ చేసుకుంటూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వెరీ వాల్యుబుల్ ఇన్సైట్స్ అండ్ మీ అమూల్యమైన మీ ఎక్స్పీరియన్సెస్ని కూడా షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.